హాయ్ అండి, నమస్కారం. ఈరోజు మన రెసిపీ ప్రోటీన్ దోశ. దీనికి కావాల్సిన పదార్థాలు కందిపప్పు, పచ్చెనపప్పు, పెసరపప్పు, కొంచెం బియ్యం. మనం ఏ క్వాంటిటీలోనైనా తీసుకోవచ్చు, కానీ 3 సమానంగా తీసుకోవాలి. బియ్యం మాత్రం చాలా తక్కువ. ముందుగా వీటన్నింటినీ ఒక బౌల్లో తీసుకొని నానబెట్టుకోవాలి. మినిమం 4 అవర్స్ నానాలండి. నిద్ర లేయంగానే కనుక నానబెట్టుకుంటే మనం టిఫిన్ చేసే టయానికి వీటిని గ్రైండ్ చేసుకునేదానికి నీట్గా నానతాయి. మనం తీసుకున్న పప్పులన్నిటిలో కల్లా ఉన్న క్వాంటిటీ ఎక్కువ ఏమంటే ప్రోటీన్సే ఎక్కువ ఉన్నాయి. సో అందుకే నేను ప్రోటీన్ దోశ అని పెట్టాను. ఇలా నానాలి. 4 అవర్స్ అయిపోయిందండి. శుభ్రంగా పప్పులన్నీ నానాయి, చూసారు కదా. ఇలా వాటర్ పోసుకొని క్లీన్ చేసేసుకొని దీన్ని ఇంకా మిక్సీ జార్లోకి వేసుకొని పిండి చేసేసుకొని వెంటనే దోశలు వేసుకోవచ్చు. పిండి ఏం నానాల్సిన అవసరం లేదు. ఈ దోశ చాలా టేస్ట్ బాగుంటుందండి. 3 రకాల పప్పులు 3 రకాల టేస్ట్లు మిక్స్ అయిపోయి సూపర్గా ఉంటుంది. ఈ 3 రకాల పప్పు దినుసుల్లో పొటాషియం, కాల్షియం, జింక్, ఐరన్, ఫైబరు అన్నీ పుష్కలంగా ఉన్నాయండి. పిండిలో టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కలుపుకోవాలండి. ఇలా అల్లము, పచ్చిమిరపకాయలు, జీలకర్ర కట్ చేసి పక్కన పెట్టుకొని దోశ వేసేటప్పుడు దానిపైన ఆ ముక్కలు వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఈ దోశ కొలెస్ట్రాల్కి కూడా చాలా మంచిదండి. దోశ తినటం వల్ల కొలెస్ట్రాల్ వస్తాయని అనే ఫీలింగ్ కూడా ఉండవసరం లేదు. హార్ట్కి కూడా మంచిది. గర్భిణీ స్త్రీలు తిన్న వాళ్ళకి కూడా హెల్త్కి మంచిది. టోటల్గా హెల్దీ దోశ. ఈ పప్పు దినుసుల్ని నార్మల్గా విడిగా వండుకొని కూర చేసుకొని తినేదానికంటే ఇట్లా దోశ వేసుకొని తినటం వల్ల ఈజీగా ఉంటుంది. రెసిపీ కూడాను అన్ని రకాలు ఒకేసారి తిన్నట్లు ఉంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళు ఇలా మాంసకృతులన్నీ సమానంగా ఉండే ఇలాంటి ప్రోటీన్ దోశను కనుక తిన్నట్లయితే నాన్ వెజ్ తిన్నంత రిజల్ట్ ఉంటుంది దీంట్లో. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. చూసారు కదా, మన హెల్దీ దోశ రెడీ. ఎమ్మీ ఎమ్మీ టేస్టీ టేస్టీ హెల్దీ ప్రోటీన్ దోశ రెడీ. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.